హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. శ్రావణ మాసం వచ్చేసిందండి. శుక్రవారం నుంచి మొదలు పెట్టుకుని ఎవరు వీలు పడినట్టు ఎవరికి వీలు కుదిరినట్టు వాళ్ళు అమ్మవారిని చేసుకుని చక్కగా పూజ మొదలుపెట్టి చేసుకుంటూ ఉంటారండి. నేను చిన్న జాకెట్ పీస్తో చాలా సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలనేది చూపిస్తానండి. ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా నేను ఇది కొత్త చీర ఉంది, అందులోది జాకెట్ పీస్ విడిగా వస్తే దాన్ని నేనైతే ఇలా చేస్తున్నాను. సింపుల్గా ఇలా చక్కగా మడత పెట్టుకోవాలండి. చూసారు కదా, వీడియోలో చూపించిన విధంగా అలా మడత పెట్టుకుని ఇలా క్లిప్స్ పెట్టేసుకుంటే మనకి కదలకుండా ఉంటుందన్నమాట స్టెప్స్ అనేవి. నేను ఒక చిన్న బింది కూజా టైప్లో ఉన్న బింది అయితే మనకి చెంబు దాని మీద ఈజీగా పడుతుంది, సరిపోతుందండి. ఎప్పటికైనా కొనాలని అనుకుంటున్నాను, ఇత్తడిదే కొందామని. స్టీల్ది అయితే ఈ పాటికి కొనేదాన్నే, ఇత్తడిది కొందామని చెప్పి చూస్తున్నాను. నెక్స్ట్ టైం చక్కగా ఇత్తడిది కొంటాను. ఇలా నేను జగ్గు అయితే ఉంది ప్రస్తుతానికి, అది పెట్టుకున్నాను. ఇలా చెంబు ఇందులో పడుతుంది కాబట్టి ఇలా డబల్ టేప్ ఉన్నదాన్ని వేసుకుంటే మనకి కదలకుండా ఉంటాయి అన్నమాట. దీనికి కూడా డబల్ టేప్ అనేది వేసేసుకుందాం చక్కగాను. ఇలా నేను ఏం చేస్తానంటే, మనకి రోల్స్ ఏదో ఒకటి మనం కొంటూ ఉంటాం కదా, అలాంటి దానికి చక్కగా అలా డెకరేషన్ పేపర్ చుట్టేసుకుంటే మనం అలా వాడుకోవడానికి బాగుంటుంది. లేదా అంత సైజు కర్ర ఉన్నా పర్వాలేదు. ఇలా డబల్ టేప్ వేసేసుకున్న తర్వాత ఇలా జాకెట్ పీస్ మడత పెట్టుకున్నాం కదండి, ఇలా పెట్టేసుకుని చక్కగా ఇలా పిన్స్ పెట్టేసుకోవాలండి. ఇది శారీ అయితే ఫ్రిల్స్ బాగా వస్తాయి. జాకెట్ పీసు ఇది సింపుల్గా చేసుకునే వాళ్ళ కోసం నేను చూపిస్తున్నాను. చీర అయితే అందరూ హ్యాండిల్ చేయలేరు కదండి. చీర చాలా మడతలు పెట్టుకుంటూ చాలా జాగ్రత్తగా కట్టుకుంటూ రావాలి. అది కొంచెం కష్టమే. నేను ప్రతి సంవత్సరం అలాగే చేస్తాను. మనకి లోపల ఇలా ఈ విధంగా కూర్చున్నట్టు రావాలంటే ఒక పాత చీర మంచిది, తెల్లది ఉంటుంది కదా, ఇలా కాటన్ది ఇలా చుట్టేసుకున్నామంటే మనకి చక్కగా వస్తుంది. మీకు ఇంకా కూర్చున్నట్టుగా కావాలంటే అక్కడ ఏమైనా ఇంకో క్లాతులు కానీ పేపర్ మడత పెట్టి కానీ అలా పెట్టేసుకోవచ్చు, చక్కగా వస్తుందన్నమాట. చక్కగా అమ్మవారి పీఠం మీద కూర్చున్నట్టుగా కనిపిస్తారనమాట. ఇలా పెట్టేసుకుని చక్కగా ఒక కొబ్బరికాయని పెట్టుకుని మనకి ఫేస్ ఉంటే ఫేస్ని ఇలా పెట్టేసుకోవచ్చు. నేను ఇంతకుముందు అయితే చక్కగా కొబ్బరికాయకే ఫేస్ అంతా కూడా పసుపు రాసేసుకుని ఒక 2 days ముందు నుంచే చక్కగా నేను అమ్మవారి ముఖాన్ని అయితే చేసుకునేదాన్ని. చాలా బాగుండేది నాకు. ఈ ఫేస్ ఇలా పెట్టడం కన్నా కూడా ఇది నాకు వేరే వాళ్ళు ఇచ్చారు, అందువల్ల దీన్ని వాడుతున్నాను. కానీ నాకు చాలా ఇష్టమండి అలా చేయడం కూడా. అమ్మవారు చాలా కళగా ఉంటారనమాట, అలా చేస్తే ఇంకా బాగుంటారు. ఇలా మన దగ్గర ఉన్న నగలన్నీ కూడా ఇలా వేసేసుకోవచ్చు, గాజులు కానీ ఇలా అమ్మవారికి ఏమైతే వేయాలనుకుంటున్నామో అవన్నీ కూడా ఇలా వేసేసుకోవచ్చు. చాలామందికి ఒక డౌట్ అండి, మనం ముందు రోజు ఇలా తయారు చేసేసుకున్నామంటే కలశ స్థాపన ఎలా చేయాలి అనేది ఒక డౌట్ ఉంటుందన్నమాట. మనము ఫేస్ వరకు తయారు చేసి పెట్టుకున్నామంటే నెక్స్ట్ డే మార్నింగ్ మనం కొబ్బరికాయకి ఇలా పెట్టేసుకుని ఫేస్ ఇవన్నీ రెడీ చేసి పెట్టుకుంటే ఫేస్ వరకు మనం నెక్స్ట్ డే చేసుకోవచ్చండి కలశ స్థాపన చేసుకుని. నేను ఇప్పుడు మీకు చూపించడం కోసం మాత్రమే ఇలా పెడుతున్నాను. ఫేస్ వరకే చేసుకుంటాను ఎప్పుడు కూడాను. కింద బాడీ వరకు చేసుకుని ఫేస్ ఇది అన్నీ రెడీ చేసి పెట్టుకుని పక్కన పెట్టుకుంటాను. కలశ స్థాపన చేసుకున్న తర్వాత అప్పుడు నేను ఆ స్థానంలో కొబ్బరికాయను పెట్టి ఫేస్ అనేది పెట్టేసుకుంటానండి. ఇలా చేసుకోవడం వల్ల మనకు ముందు రోజు చాలా ఈజీగా అయితే మనకి పని అవుతుంది. లేదంటే ఆ రోజు చేయాలంటే అవ్వదండి, చాలా టైం పడుతుంది మనకి. చూడండి, జడ అనేది నేను ఇలా అల్లేసి ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట, జడగంటలో వేసుకుని. ఇప్పుడు అమ్మవారికి ఇలా పెట్టి నేను ఓన్లీ మీకు పెట్టి చూపిస్తున్నాను. రేపు పూజ చేసుకుందాం అనుకుంటున్నాను ఫస్ట్ వారమే, తర్వాత నాకు కుదరకపోవచ్చు. అందుకే ఇప్పుడు చేసుకుందాం అనుకుంటున్నాను. అందుకే అమ్మవారిని అయితే రెడీ చేసుకుంటున్నాను. అందుకే మీకు కూడా ఒకసారి చూపిస్తే ఎవరైనా ఈజీగా చేసుకోవాలనుకున్న వాళ్ళు చేసుకుంటారు కదా. రేపు పూజ చేసుకున్నప్పుడు ఇంకా నేను అమ్మవారిని ఎంత అందంగా తయారు చేసుకున్నాను అనేది వీడియో తప్పకుండా చేసి చూపిస్తాను, చూద్దరు. కానీ నెక్స్ట్ వారం వరలక్ష్మి వ్రతం రోజు చేసుకునే వాళ్ళకి చాలామందికి యూజ్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను.
చూడండి ఇలా కట్టి మీకు చూపించాను అంతేనండి. ఇంకా చాలా చేయాలి. నాకు కొబ్బరికాయ కూడా కుదరలేదు, వేరే కొబ్బరికాయ తెచ్చి పెట్టుకోవాలి. మనకి చెంబులో కొంచెం దిగితే చిన్నగా ఉంటే బాగుంటుంది. ఇదిగో చూడండి తర్వాత తీసేసాను. ఇలా బాడీ వరకు రెడీ చేసుకున్నాను చూడండి.